ముఖ్యంగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాలకు అతీతంగా, పేద బడుగు బలైన వర్గాలకు అతీతంగా, ధనిక పేద వర్గాలకు అతీతంగా పాలించాలన్నదే ఈ సంకల్ప సభ ఉద్దేశం. ఈరోజు తెలంగాణ కోసం 69, 2001 తర్వాత 2 ఉద్యమాలలో కూడా చాలా మంది అమరులైండ్రు, చాలా మంది పోరాటం చేసిండ్రు. నేనైతే రాష్ట్ర అసెంబ్లీలోనే మరి ఆనాడు యూనిఫామ్ వేసుకొని తెలంగాణ కోసం జై తెలంగాణ అన్న పోలీస్ కానిస్టేబుల్ ను, ఈ రాష్ట్రం కోసము పోలీస్ కిష్టన్న గాని, శ్రీనివాస్ గౌడ్ గారు గాని, తర్వాత నల్లి మేడం డిఎస్పీ గారు గాని చాలా మంది పోరాటాలు చేసిండ్రు, ఉద్యోగాలు త్యాగం చేసిండ్రు. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు వేది ప్రాణ త్యాగం చేసిండ్రు, వందలాది మంది ప్రాణ త్యాగాలు చేసిండ్రు. 60 ఏళ్ళు కొట్లాడినాము. ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేవలం ఈ తెలంగాణ దోపిడీకి గురైంది, అన్యాయం గురైంది, వివక్షత గురైంది, ఈరోజు మోసానికి గురైంది. కేవలం ఈరోజు నాయకులు అంటే పాలించడం కాకుండా భక్షకులు అయిపోయిండ్రు, పాలించడం కాకుండా దోపిడీదారులు అయిపోయిండ్రు, పాలించడం కాకుండా ఈరోజు కేవలం తెలంగాణ పూర్తిగా ఈరోజు మొత్తము ఏది వాళ్ళ స్వార్థం కోసం కొన్ని లక్షల ఎకరాల భూదోపిడీ చేస్తా ఉన్నారు, కోట్ల రూపాయలు ఈరోజు అన్యాయంగా ఈరోజు దోచుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు సామాజిక తెలంగాణ అంటే అన్ని వర్గాలకు విద్యలో గాని, ఉద్యోగంలో గాని, ఉపాధిలలో గాని, రాజకీయాలలో గాని, సామాజికంగా గాని అన్ని రంగాలలో అందరికీ సమన్వయం జరగడానికే ఈ సంకల్ప సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శ్రీమతి కవితక్క గారి నేతృత్వంలో. తప్పకుండా ఈ రాష్ట్రంలో 2029లో ఈ బీఆర్ఎస్, ఈ కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు బొంద పెడతారు. సామాజిక ప్రజలు అందరూ, అన్ని వర్గాల ప్రజలు కవితక్క గారి నాయకత్వాన్ని బలపరుస్తారు, టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రక్షణ సేన పార్టీని బలపరుస్తారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు.